హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ? టుడే వెజిటేబుల్‌తోని నేను కుకింగ్ చేద్దామనండి. వెజిటేబుల్ కుకింగ్ అంటే బాయిల్ అయినా చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఓవెన్‌లో పెడుతున్నాను వెజిటేబుల్స్ అన్నీని. నెక్స్టు పిల్లల లంచ్ బ్యాగ్‌లోనే బావుంటదండి. డైట్ చేయడానికి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. క్యారెట్, బీన్స్ మీరు బ్రోకలీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకోటేంటంటే మష్రూమ్ చేస్తున్నానండి. చూపిస్తాను రండి చూద్దాం. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. రండి మొత్తం అమ్ముతాను. ఇవి వెజిటేబుల్ ఇవి ఒక్కటే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్, బ్రోకలీ, క్యాప్సికమ్ ఇంకా మష్రూమ్ వేసానండి. చూసారా ఇవన్నీ నేను ఓవెన్లో పెట్టేసుకుంటాను. చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బీన్స్లో ఏమైనా యాడ్ చేయలేదు. ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. నేను ఇలా తీసుకెళ్ళి ఓవెన్లో పెడుతున్నాను. ఇందులో నేను ఫస్ట్ పైన సాల్ట్ జల్లేస్తానండి. అన్నీ వేస్తాను. సాల్ట్, పెప్పర్, ఇంకోటి ఏంటంటే ధనియా పౌడరు, జీరా పౌడరు అన్నీ వేసుకుంటాను నేను. జస్ట్ నేను అలా జల్లుతా అంతే జస్ట్. ఇంకా ఎండు మిరపకాయలు మిక్సీ ఆడేవి ఏమైనా వేసుకుంటాను. పెప్పర్ వేస్తాను కదండి, ఎండుమిరపకాయ కూడా కొంచెం వేస్తాను. చూసారా ఈ పైన జస్ట్ అలా జల్లేసుకోవడమే. మీరు ఫ్రై చేసుకోవాలనే చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను అన్నీ. జీరా పౌడర్ ఫస్ట్ ధనియా పౌడర్ వేస్తాను కదండి, తర్వాత జీరా పౌడర్ వేస్తున్నాను. కొంచెం జస్ట్ అలా పైన వేసుకోవడమే. పెప్పర్ కూడా వేస్తున్నాను. జస్ట్ ఆయిల్ పైన వేసుకోవచ్చండి మనం. కొద్దిగా ఆయిల్ కావాలంటే ఆయిల్, బటర్ కావాలంటే బటర్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం మీకు నచ్చింది. నేను ఆయిల్ స్ప్రే చేస్తున్నాను జస్ట్. అంతే, జస్ట్ అది ఒక 10 మినిట్స్లో ఓవెన్లో అయిపోతుందండి. 10 మినిట్స్ సరిపోతుంది ఇవన్నీ అవ్వనందుకు. లైక్ అండ్ షేర్ చేయండి, నచ్చితే చూడండి. చాలా బాగున్నాయి వెజిటేబుల్స్. నేను ఓవెన్లో పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్. చూసారా ఒక 10 మినిట్స్ అయితే అయిపోయినట్టేనండి ఓవెన్లోనే. అయిపోయిందండి, తీసుకుందాం చూద్దాం. అన్నీ అయిపోయాయి. చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రం ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు హెల్దీ ఫుడ్ అంటే వెజిటేబుల్సేనండి. వేరే వెజిటేబుల్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారా అయిపోయింది. ఇంకా ఆ ఓవెన్లో పెట్టుకున్న వెజిటేబుల్ ఇంకా ఇందులో కలుపుకొని తినేదేనండి. జస్ట్ అంతే. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొద్దిగా పడుతుంది ఆయిల్. నేను వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేస్తాను. నేను ఫస్ట్ బీన్స్, కార్న్, ఆనియన్స్ కలిపానండి. తర్వాత ఇవి ఓవెన్లో పెట్టే వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసేస్తున్నాను. అంతే, చూడండి బాగుంది కదా. ఇలా చేసుకుంటే హెల్దీ. పిల్లలు కూడా జస్ట్ అలా తినేస్తారు. కారం ఉండదు, ఏముండదు. అలా పెప్పర్ ఒకటే వేసుకోవాలి. ఎక్కువ దీనికి పెప్పర్ ఒకటే ఎక్కువ యూజ్ చేయాలండి. అంతే అయిపోయింది. చూడండి వెజిటేబుల్ ఫుడ్ రెడీ. జస్ట్ లిటూస్ ఉంటాయి కదండి, ఆ లిటూస్ది కొంచెం జస్ట్ అలా వేసుకొని తినేయడమే. గార్నిష్డ్ అంతే, రెడీ. లంచ్ రెడీ అండి.